హెల్లో పిల్లలు, పదండి పదండి, ఈ రోజు కథ ఏంటో తెలుసుకుందాం. 7 మ్యాజిక్ క్రిస్టల్స్ లో ఇప్పటికే 2 క్రిస్టల్స్ ను సంపాదించింది ప్రిన్సెస్ నైరా. కానీ ఇప్పుడు ఆమె ముందున్నది అత్యంత ప్రమాదకరమైన పరీక్ష. మాయా మష్రూమ్ వ్యాలీలో దాగి ఉన్న 3 ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్లను మాంత్రికురాలి కంటే ముందే నైరా కనుక్కోగలదా? షాడో రూట్ టెంపుల్లో ఆమె కోసం ఎదురు చూస్తున్న భయంకరమైన రహస్యం ఏమిటి? దుష్టమాంత్రికురాలు ఇలా ఎందుకు బంధింపబడి ఉంది? మరి 3వ ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ చివరికి నైరా చేతుల్లోకి వస్తుందా? తెలుసుకోవాలంటే ప్రిన్సెస్ నైరా అడ్వెంచర్స్ ఎపిసోడ్ 3ను చివరి వరకు చూడండి. ప్రిన్సెస్ నైరా అడ్వెంచర్స్ ఎపిసోడ్ 3 మాయా మష్రూమ్ వ్యాలీ ప్రయాణం. మాయా మ్యాప్ చూపించిన బంగారు దారిని అనుసరిస్తూ ముగ్గురు నెమ్మదిగా ముందుకు నడిచారు. కొద్దిసేపటికి వారి కళ్ల ముందుకు ఒక అద్భుతమైన ప్రపంచం ప్రత్యక్షమైంది. అదే మాయా మష్రూమ్ వ్యాలీ. ఆ మష్రూమ్ వ్యాలీ చుట్టూ వేలాది భారీ మష్రూమ్స్ ఉన్నాయి. ప్రకాశించే ఫైర్ ఫ్లైలు, రంగురంగుల క్రిస్టల్ పూలు. ఆ లోయ మొత్తం ఒక కలల ప్రపంచంలా కనిపిస్తోంది. ఆ అందాలను చూసిన కియారా చిన్న పిల్లల ఆనందంతో ఒక పెద్ద మష్రూమ్ మీదకి ఎక్కి మరో మష్రూమ్ మీదకి గెంతడం ప్రారంభించింది. అది చూసిన ఫెయిరీ నేను కూడా వస్తున్నా అంటూ ఒక చిన్న మష్రూమ్ మీదకి ఎగిరింది. కానీ ఆ మష్రూమ్ ఒక్కసారిగా ఊగిపోవడంతో టప్ అని కింద ఉన్న మెత్తని గడ్డి మీద పడిపోయింది. అది చూసిన నైరా, కియారా ఇద్దరూ నవ్వేశారు. ఫెయిరీ అక్కడే కొంచెం సేపు పల్టీలు కొట్టింది. ముగ్గురు నవ్వుకుంటూ ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక్కసారిగా వారి ముందున్న దారిపై ఒక భారీ నీడ నెమ్మదిగా కదులుతూ కనిపించింది. నైరా, కియారా మరియు ఫెయిరీ భయంతో అక్కడే ఆగిపోయారు. ఆ భారీ నీడ మెల్లమెల్లగా వారి ముందుకు వచ్చింది. అది సాధారణ తాబేలు కాదు, వేల సంవత్సరాలుగా ఈ పవిత్ర లోయను కాపాడుతున్న గార్డియన్ లూమిస్. అతని నుదుటిపై ఉన్న పవిత్ర రత్నం బంగారు వెలుగులు వెదజల్లుతోంది. అతని కళ్లల్లో అపారమైన జ్ఞానం కనిపిస్తోంది. నైరా గౌరవంగా ముందుకు వచ్చి నమస్కరిస్తూ, గార్డియన్, నేను 3rd ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ కోసం వచ్చాను అని వినయంగా చెప్పింది. గార్డియన్ లూమిస్ చిన్నగా నవ్వి, ప్రిన్సెస్ నైరా, నువ్వు కొంచెం ఆలస్యంగా వచ్చావు అన్నాడు. గార్డియన్ నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. నువ్వు రావడానికి కొద్దిసేపటికి ముందు దుష్టమాంత్రికురాలు ఈ లోయకు వచ్చింది. ఆమె నేరుగా ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ దగ్గరకు వెళ్లి తన డార్క్ మ్యాజిక్ తో దానిని బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ క్రిస్టల్ ను ఆమె పొందలేకపోయింది. దానితో దుష్టమాంత్రికురాలికి చాలా కోపం వచ్చింది. నాకు ఆ క్రిస్టల్ కావాలి అని గట్టిగా అరవడం ప్రారంభించింది. అప్పుడు నేను నా ప్రాచీన మాయాశక్తిని ఉపయోగించి ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ చుట్టూ ఒక పవిత్ర రక్షణ కవచాన్ని సృష్టించాను. ఆ కవచాన్ని ఎలాంటి డార్క్ మ్యాజిక్ కూడా ఛేదించలేదు. కానీ నాకు ఒక విషయం తెలుసు, ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ శక్తి దానికి జీవం ఇచ్చే 3 ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్ల వల్లే ఉంటుంది. ఆ 3 పవిత్ర జ్వాలలు వెలిగితేనే ఆరెంజ్ క్రిస్టల్ తన అసలు వెలుగుతో ప్రకాశిస్తుంది. అవి లేకపోతే ఆ క్రిస్టల్ శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. అందుకే దుష్టమాంత్రికురాలు వాటిని అపహరించకుండా ఉండేందుకు నా ప్రాచీన మాయతో ఆ 3 ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్లను ఈ లోయలోని 3 పవిత్ర ప్రదేశాలకు పంపించాను. ఒక్కో లాంతరు ఒక్కో పరీక్ష వెనుక దాగి ఉంది. దుష్టమాంత్రికురాలు కూడా ఇప్పుడవి వెతుకుతూ ఈ లోయలోని తిరుగుతోంది. గార్డియన్ లూమిస్ నైరా వైపు చూస్తూ, ప్రిన్సెస్ నైరా, దుష్టమాంత్రికురాలి కంటే ముందే నువ్వు ఆ 3 ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్లను కనుగొని నా వద్దకు తీసుకురావాలి. అప్పుడే
ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ మళ్ళీ తన పూర్తి శక్తిని పొందుతుంది. కానీ గుర్తుంచుకో, ప్రతి లాంతర్ వెనుక ఒక పరీక్ష ఉంది. ధైర్యం, తెలివి, సహనం, ఈ 3 నీకు తప్పనిసరిగా అవసరం. నైరా ధైర్యంగా ముందుకు వచ్చి గార్డియన్ లూమిస్కు నమస్కరిస్తూ, ఎలాంటి పరీక్ష వచ్చినా నేను వెనక్కి తగ్గను అని ధైర్యంగా చెప్పింది. గార్డియన్ తన చూపును ఆ దారివైపు తిప్పి, మీ మొదటి పరీక్ష ఫైర్ ఫ్లై క్యావర్న్, వెళ్ళండి, మీ సాహసం ఇప్పుడే మొదలైంది అని చెప్పాడు. నైరా, కియారా మరియు ఫెయిరీ ధైర్యంగా ఆ మాయాదారిలో అడుగులు వేస్తూ మొదటి పవిత్ర పరీక్ష వైపు ప్రయాణం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత వారి చుట్టూ వేలాది చిన్న చిన్న వెలుగులు గాల్లో తేలుతూ కనిపించాయి. అప్పుడే వారి కళ్ళ ముందు ఒక అద్భుతమైన గుహ కనిపించింది. అదే ఫైర్ ఫ్లై క్యావర్న్. ఆ గుహ మొత్తం లక్షలాది ప్రకాశించే ఫైర్ ఫ్లైలు ఆకాశంలోని నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెలుగుతో ఆ చీకటి గుహ కూడా బంగారు కాంతులతో ప్రకాశిస్తోంది. ఇంత అందమైన ప్రదేశాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అని ముగ్గురు అలానే చూస్తూ ఉండిపోయారు. ముగ్గురు లోపలికి అడుగు పెట్టగానే వారి కళ్ళ ముందుకు 3 పురాతన రాతి ద్వారాలు కనిపించాయి. ఆ 3 ద్వారాలు పూర్తిగా మూసి ఉన్నాయి. ప్రతి ద్వారం మీద ఒక విచిత్రమైన పురాతన గుర్తు చెక్కబడి ఉంది. అక్క, ఇప్పుడు ఏ ద్వారం తెరవాలి అని కియారా ఆశ్చర్యంగా అడిగింది. నైరా కూడా ఆ 3 ద్వారాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అప్పుడే వేలాది ఫైర్ ఫ్లైలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. మొదట అవి ఒక అందమైన నక్షత్రం ఆకారంలో ఏర్పడ్డాయి. కొన్ని క్షణాల తర్వాత అదే ఫైర్ ఫ్లైలు సీతాకోక చిలుక ఆకారంలో మారాయి. చివరగా అవి మధ్యద్వారంపై ఉన్న గుర్తులాగా మారాయి. మళ్ళీ అదే 3 ఆకారాలను మరోసారి చూపించాయి. ఈసారి నైరా చాలా జాగ్రత్తగా గమనించింది. అప్పుడే నైరాకు ఒక విషయం అర్థమైంది. చివరగా ఫైర్ ఫ్లైలు చూపించిన గుర్తు, ఈ మధ్యలో ఉన్న ద్వారం మీద ఉన్న గుర్తు ఒకటే అని నైరా చెప్పింది. నైరా మెల్లగా వెళ్లి మధ్యలో ఉన్న పురాతన రాతి ద్వారాన్ని తాకింది. వెంటనే ఆ ద్వారం మీద ఉన్న గుర్తు బంగారు కాంతితో వెలిగిపోయింది. ఆ మాయా ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. ద్వారం వెనుక ఒక పురాతన రాతి పీఠంపై మొదటి ఎటర్నల్ ఫ్లేమ్ లాంతరు ప్రకాశంగా మెరుస్తోంది. నైరా నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆ పవిత్ర లాంతర్ను తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు మొదటి ఎటర్నల్ ఫ్లేమ్ లాంతరు నైరా సొంతమైంది. మొదటి ఎటర్నల్ ఫ్లేమ్ లాంతరు తీసుకున్న తర్వాత నైరా, కియారా, ఫెయిరీ ముగ్గురు 2వ పరీక్ష కోసం ముందుకు ప్రయాణం కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత వారు జెయింట్ మష్రూమ్ క్యానోపీలోకి చేరుకున్నారు. వందలాది భారీ మష్రూమ్స్ ఆకాశాన్ని తాకేంత ఎత్తులో నిలబడి ఉన్నాయి. నైరా, కియారా మరియు ఫెయిరీ ఆ భారీ మష్రూమ్లను అలానే చూస్తూ ముందుకు నడిచారు. వాటి మధ్యలో అత్యంత ఎత్తైన ఒక మహా మష్రూంపై 2వ ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్ ప్రకాశిస్తోంది. దాన్ని చూసిన కియారా, అక్క, అక్కడికి ఎలా వెళ్తాం అని ఆశ్చర్యంగా అడిగింది. నైరా కూడా పైకి చూసింది. ఆ లాంతర్ వరకు వెళ్లే దారి ఎక్కడా కనిపించలేదు. ముగ్గురు కొద్దిసేపు ఆలోచిస్తూ నిలబడ్డారు. అప్పుడే ఫెయిరీకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆమె తన మాయాశక్తిని ఉపయోగించింది. బంగారు మాయాధూళి గాల్లో వ్యాపించింది. వెంటనే చిన్న చిన్న మష్రూమ్స్ ఒక్కొక్కటిగా పెరగడం ప్రారంభించాయి. కొన్ని క్షణాల్లోనే ఆ మష్రూమ్స్ ఒకదాని తర్వాత ఒకటి మెట్లల్లా ఏర్పడ్డాయి. నైరా చిరునవ్వుతో ఆ మష్రూమ్ మెట్లపైకి ఎక్కడం ప్రారంభించింది. ఒక్కో మెట్టు జాగ్రత్తగా ఎక్కుతూ చివరకు అత్యంత ఎత్తులో ఉన్న మహా మష్రూమ్ పైకి చేరుకుంది. ఇప్పుడు 2వ ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్ ఆమెకు ఎదురుగానే ఉంది. నైరా నెమ్మదిగా తన చేతిని ముందుకు చాపింది. అప్పుడు ఆ పవిత్ర లాంతర్ తనంతట తానే గాల్లోకి లేచింది. చుట్టూ బంగారు కాంతి మరింత ప్రకాశించింది. కొన్ని క్షణాల్లోనే ఆ పవిత్ర లాంతర్ నెమ్మదిగా వచ్చి నైరా చేతుల్లోకి చేరింది.
ఇప్పుడు నైరా వద్ద 2 ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్లు ఉన్నాయి. అప్పుడే కియారా చేతిలో ఉన్న మాయా మ్యాప్ మళ్లీ వెలిగింది. పాత దారి మాయమై ఒక కొత్త బంగారు దారి కనిపించింది. ఆ దారి వారిని చివరి పరీక్ష షాడో రూట్ టెంపుల్ వైపు పిలుస్తోంది. నైరా, కియారా మరియు ఫెయిరీ ధైర్యంగా ఆ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత వారి ముందుకు ఒక మహాప్రాచీన ఆలయం కనిపించింది. అదే షాడో రూట్ టెంపుల్. అప్పుడే దూరంగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. తనే దుష్టమాంత్రికురాలు. నైరా వైపు చూసి నవ్వుతూ, "నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు ప్రిన్సెస్ నైరా" అని అంది. ఆమె వెనుక 3వ ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్ కనిపిస్తోంది. దాన్ని చూసిన దుష్టమాంత్రికురాలు వెంటనే తన డార్క్ మ్యాజిక్ తో ఆ లాంతర్ను తీసుకోవడానికి ప్రయత్నించింది. కాని లాంతర్ను తాకబోయే క్షణంలో మొత్తం షాడో రూట్ టెంపుల్ భీకరంగా కంపించింది. ఆ ఆలయం అంతా ఒక పవిత్రమైన కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో నుంచి ఒక పురాతన ఆలయ ఆత్మ ప్రత్యక్షమైంది. ఆ ఆలయ ఆత్మ గంభీరంగా, "ఈ పవిత్ర జ్వాలను బలవంతంగా ఎవరూ తీసుకోలేరు" అని చెప్పింది. ఎవరైనా బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే అది వారి వినాశనానికే దారితీస్తుంది అని గట్టిగా హెచ్చరించింది. వెంటనే 3వ ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్ చుట్టూ ఒక మహాక్రిస్టల్ కేజ్ ఏర్పడింది. తర్వాత ఆలయం మరోసారి కంపించింది. 3 వేరువేరు చోట్ల 3 పురాతన క్రిస్టల్ స్విచ్లు బయటకు వచ్చాయి. ఒకటి ఎత్తులో, ఒకటి నేలపై, మరొకటి దుష్టమాంత్రికురాలి దగ్గర. ఈ 3 స్విచ్లను ఎవరైతే ఒకేసారి యాక్టివేట్ చేస్తారో వారికే ఈ పవిత్ర లాంతరు లభిస్తుంది అని చెప్పి బంగారు కాంతిలో ఆ ఆలయ ఆత్మ అదృశ్యమైంది. అప్పుడు దుష్టమాంత్రికురాలు కోపంతో, "ఈ ఆలయం నన్ను ఆపలేదు" అని అరిచి మరోసారి డార్క్ మ్యాజిక్ ఉపయోగించింది. కానీ ఈసారి ఆలయంలోని భారీ వృక్షపు వేర్లు దుష్టమాంత్రికురాలుని గట్టిగా బంధించాయి. అదే అవకాశంగా చూసిన నైరా 3 స్విచ్ల వైపు చూసింది. కియారా వెంటనే నేలపై ఉన్న స్విచ్ దగ్గరకు వెళ్ళింది. ఫెయిరీ ఎత్తులో ఉన్న స్విచ్ దగ్గరకు వెళ్ళింది. నైరా 3వ స్విచ్ దగ్గరకు చేరుకుంది. ముగ్గురు ఒకేసారి 3 స్విచ్లను నొక్కారు. వెంటనే క్రిస్టల్ కేజ్ నెమ్మదిగా తెరుచుకుంది. 3వ ఎటర్నల్ ఫ్లేమ్ లాంతరు గాల్లోకి లేచి నైరా చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు నైరా వద్ద 3 ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్లు ఉన్నాయి. అదే సమయంలో దుష్టమాంత్రికురాలు తన మ్యాజిక్తో బంధనాలను తెంచుకుని బయటపడింది. భారీ పేలుడుతో షాడో రూట్ టెంపుల్ మొత్తం కూలిపోవడం ప్రారంభమైంది. నైరా 3 లాంతర్లను కాపాడుకుంటూ కియారా, ఫెయిరీతో కలిసి ఆలయం బయటకు పరిగెత్తింది. దుష్టమాంత్రికురాలు కూడా చివరి క్షణంలో అక్కడి నుంచి తప్పించుకుంది. షాడో రూట్ టెంపుల్ నుంచి బయటపడిన తర్వాత నైరా, కియారా మరియు ఫెయిరీ మళ్లీ లాంతరు మష్రూమ్ వ్యాలీకి చేరుకున్నారు. నైరా గౌరవంగా 3 ఎటర్నల్ ఫ్లేమ్ లాంతర్లను గార్డియన్ లూమిస్ కు అందించింది. ఆ 3 లాంతర్లను సేక్రెడ్ గార్డియన్ లాంతర్లో ఉంచాడు. వెంటనే 3 పవిత్ర జ్వాలలు ఒక్కటిగా కలవడం ప్రారంభించాయి. కొన్ని క్షణాల్లోనే ఒక మహాపవిత్ర నారింజ జ్వాల ఆకాశం వైపు ఎగిసింది. అప్పుడే ఆ పవిత్ర జ్వాల మధ్య నుండి ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ నెమ్మదిగా గాల్లోకి పైకి లేచింది. అలా ఆ మ్యాజిక్ క్రిస్టల్ నెమ్మదిగా నైరా చేతుల్లోకి చేరింది. గార్డియన్ లూమిస్ సంతోషంగా నైరా వైపు చూసి ఇలా అన్నాడు, "నీ ధైర్యం, నీ తెలివి, నీ స్నేహితులపై నీ నమ్మకమే ఈ 3వ మ్యాజిక్ క్రిస్టల్ను నీకు అందించింది." కానీ చాలా దూరంలో ఒక కొండపై నిలబడి ఉన్న దుష్టమాంత్రికురాలు ఆరెంజ్ మ్యాజిక్ క్రిస్టల్ ని చూసి కోపంగా నవ్వింది. 3 క్రిస్టల్స్, కానీ ఇది ముగింపు కాదు ప్రిన్సెస్ నైరా, నా అసలు ఆట ఇప్పుడే మొదలైంది అని చెప్పి డార్క్ మ్యాజిక్ పొగలో మాయమైపోయింది. కొద్దిసేపటి తర్వాత గార్డియన్ లూమిస్ తన పురాతన మాయాశక్తితో స్కైవిండ్ ఫ్లోటింగ్ ఐలాండ్స్ కు వెళ్లే మాయా ద్వారాన్ని తెరిచాడు.
నైరా, కియారా మరియు ఫెయిరీ ముగ్గురు ఆ కొత్త మాయా ప్రపంచం వైపు ఆశతో అడుగులు వేశారు. ప్రిన్సెస్ నైరా స్కైవిండ్ ఫ్లోటింగ్ ఐలాండ్స్ లో దాగి ఉన్న బ్లూ మ్యాజిక్ క్రిస్టల్ ను ఎలా సంపాదిస్తుంది, అక్కడ ఆమె కోసం ఎలాంటి కొత్త పరీక్షలు ఎదురు చూస్తున్నాయి తెలుసుకోవాలంటే మా హలో పిల్లలు కిడ్స్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన సాహసంలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.